అందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్. ప్రభుత్వం ఒక భారీ జాబ్ డ్రైవ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఏంటి ఆ ప్రకటన? దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న, తెలంగాణలో కొత్త జాబ్ నోటిఫికేషన్లు వస్తాయా అని. దానికి సమాధానం అవును, ఖచ్చితంగా. లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ తీపి కబురు వచ్చేసింది. అసలా వివరాలేంటో ఒక్కసారి చూద్దాం రండి. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలా గుడ్ న్యూస్ ఏంటి, ఆ తర్వాత ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న ఆ నంబర్స్ ఏంటి, అంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు, ముఖ్యంగా అందరూ ఎదురుచూసే కొత్త గ్రూప్ 1 పోస్టుల సంగతేంటి, అలాగే వేర్వేరు డిపార్ట్మెంటల్లో ఎన్ని ఖాళీలున్నాయి, చివరిగా ఈ ప్రాసెస్ అంతా ఎలా ముందుకు వెళ్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. సరే, ముందుగా ఉద్యోగాల భర్తీపై వచ్చిన ఆ తీపి కబురేంటో చూద్దాం. ఈ మొత్తం ప్రక్రియకు మూలం అదే కదా. ఈ ప్రకటన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచే వచ్చింది. ఆయనేమన్నారంటే, త్వరలోనే దాదాపు 45,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇది నిజంగా నిరుద్యోగ యువతలో ఒక కొత్త ఆశను నింపుతోంది. ఓకే, ఇప్పుడు అసలు నంబర్స్లోకి వెళ్దాం. ప్రభుత్వం వేస్తున్న ప్లాన్ ఏంటి? ఆ సంఖ్యలు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి కాంటెక్స్ట్ చూస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు అటూ ఇటుగా 61,379 ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేసినట్టు ప్రభుత్వం చెప్తోంది. ఇది ఇప్పటికే జరిగింది. మరి ఇప్పుడు రాబోయేదేంటి? అదే సమానగాలం. వేర్వేరు ప్రభుత్వ శాఖలన్నీ కలిసి రాబోయే రోజుల్లో ఏకంగా 50,000 కొత్త ఖాళీలను భర్తీ చేయడానికి ప్రణాళికలు రెడీ చేశాయి. 50,000! సరే, ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఒక ముఖ్యమైన విభాగానికి వద్దాం. అదేంటంటే ప్రతిష్ఠాత్మకమైన గ్రూప్ 1 పోస్టులు. ఇక్కడ విషయమేంటంటే, గతంలో భర్తీ చేసిన 546 గ్రూప్ 1 పోస్టులున్నాయి కదా, వాటికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు దానికి అదనంగా మరో 250 కొత్త గ్రూప్ 1 పోస్టుల్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా టీజీపీఎస్సీకి, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక లెటర్ రాయబోతున్నారు. ఆ తర్వాత జస్ట్ ఒక వారం నుంచి 10 రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ అవుతుందని అంచనా. అంటే అభ్యర్థులు అలర్ట్గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఓకే, గ్రూప్ 1 సంగతి అదైతే, మరి 50,000 ఉద్యోగాల్లో మెజారిటీ పోస్టులు ఏ డిపార్ట్మెంట్లలో ఉండబోతున్నాయి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈ జాబ్స్ ప్లాన్ కేవలం ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. చాలా కీలకమైన శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ నంబర్స్ ఒకసారి చూస్తే అన్నింటికంటే ఎక్కువగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి, ఏకంగా 18,000. ఆ తరువాత అంగన్వాడీ టీచర్ పోస్టులు 14,000. ఇది కూడా చాలా పెద్ద సంఖ్య. ఇక ఎడ్యుకేషన్ సెక్టార్లో చూస్తే జూనియర్ లెక్చరర్లు 5,400, ఇతర టీచింగ్ పోస్టులు 4,000, అలాగే టీడబ్ల్యూఎస్ పోస్టులు 3,500, దేవాదాయ శాఖలో ఒక 1,500 వరకు ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. సరే, ఇదంతా బాగుంది. ఈ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ ప్రాసెస్ ఎలా ముందుకు వెళుతుంది? ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరూ ఏం చేయాలంటే, ముందుగా అఫీషియల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. టీజీపీఎస్సీ అలాగే ఇతర ఏజెన్సీల నుంచి ప్రకటనలు వస్తాయి. ఆ నోటిఫికేషన్లు రాగానే అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. కాబట్టి రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్లను చెక్ చేసుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మరి ఈ భారీ నియామకాలు రాష్ట్రాన్ని ఎలా మార్చబోతున్నాయో ఈ ప్రశ్నతో ఈ రోజు విశ్లేషణను ముగిద్దాం.